ఏజ్ మెన్షన్ చేసి ఈ వయసులో వచ్చిన తర్వాత ఈ వయసుకు వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తే అందరూ నవ్వుతున్నారు, కానీ నాకు ఫైనాన్షియల్ పరంగా నాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను వచ్చిన విద్యని వదులుకోకుండా నేను స్టిచ్చింగ్ చేస్తూ ఎంతో కొంత ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నాను. ఇప్పుడు మాది ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉంది ఫ్యామిలీ, కాబట్టి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. తను స్టిచ్చింగ్ చేస్తూ తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనేసి మెన్షన్ చేశారు. ఇక అదే కాకుండా ఇంకొక స్టెప్ ముందుకేసేసి ఒక 6 months బ్యాక్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అయితే తీసుకొని రన్ చేస్తున్నాను అనేసి పెట్టారు. చాలా సంతోషంగా ఉందండి. మీకు ఇలాగే ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ మీకు. నేను కూడా ఫర్దర్ స్టెప్స్ నాకు ఏజ్ అయ్యేకుంది స్టిచ్చింగ్ చేయకూడదు, ఏజ్ అయ్యేకుంది పని చేయకూడదు అని ఎటువంటి రూల్ లేదు. మనకు ఆరోగ్యం బాగుంటే తప్పనిసరిగా ఏదో ఒక పని చేయాల్సిందే. సోమరితనంగా నిద్రపోవడం, సీరియల్స్ చూడడం, బయట కూర్చొని మాట్లాడడం వల్ల ఏమీ రాదు కదా. మీకు సంతోషంగా బాగుంది అనిపించినప్పుడు మీకు వచ్చిన పనిని వయసుతో సంబంధం లేకుండా చేయడంలో తప్పేముంది. కానీ అంటూ ఉంటారు, అలా అన్నవారి మాటలను విని నేను బాధపడుతున్నాను అన్నారు. అస్సలు బాధపడద్దు. ఎందుకు బాధపడతారు? మీరు వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువే అన్నమాట. వాళ్ళకి చేసే అవసరం లేకపోయినా సరే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు లేకపోతే ప్రాపర్టీ ఉండో సంథింగ్ వాళ్ళు ఊరుకుంటున్నారని మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పైగా తన చుట్టుపక్కల వారు ఈ ఏజ్లో నీకు అవసరమా, ఈ ఏజ్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్ తీసుకున్నారు అనేసి హేళన చేస్తున్నారు అనేసి మెసేజ్ చేశారు. అసలు పని చేయడానికి ఏజ్తో సంబంధం ఏందండి? మనకి ఏమన్నా రాసి పెట్టుందా ఈ వయసు వారే ఈ పని చేయండి అని? లేదు కదా. వయసు అనేది జస్ట్ మనకి నంబర్ మాత్రమే. ఆ నంబర్ని కూడా క్రాస్ చేసేసి మనం వర్క్ చేసుకొని మన కుటుంబానికి ఉపయోగపడుతున్నాం అని అంటే అసలు అది చాలా గ్రేట్ విషయం అనమాట. ప్లస్ మీరు 40 years అన్నారు. 40 years అంటే అసలు పెద్ద ఏజ్ అయిపోయినట్టు కాదు కదా. ఓకే, 40 yearsకి కూడా మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి అలసిపోయి పని చేయకుండా రిటైర్మెంట్గా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. కానీ ఏజ్ని గుర్తించకుండా ఒక యాక్టివ్గా నాకు వయసుతో పని లేదు, నేను చెయ్యాలి, నా పిల్లల్ని నేను పోషించుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు అసలు వెనక్కి తిరగకుండా మీరు వర్క్ అనేది చేస్తూ ముందుకెళ్ళండి. ఇక ఒకప్పుడు మీరు పెట్టిన మెసేజ్ నా లైఫ్కి చాలా రిలేటెడ్గా ఉంది. ఎందుకు అని అంటే మీరు చెప్పారు, ఒకప్పుడు మా హస్బెండ్ ఎవరికి కుట్టనివ్వలేదు, ఇప్పుడు నేను కుట్టాల్సి వస్తుంది, ఫైనాన్షియల్ పరంగా నాకు కావాలి అనేసి మీరు అన్నారు. అర్థం చేసుకోండి. మీకు చిన్నపిల్లలు అంటే ఇప్పుడు 40 years అన్నారు, ఇంతకుముందు మీరు 15 yearsని స్టిచ్ చేస్తున్నా కానీ కుట్టనివ్వలేదు అంటున్నారు. 15 years టైం మీరు స్టిచ్చింగ్ చేసే టైంలో మీ పిల్లలు చిన్నవారై ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నటువంటి ఏజ్లో